ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తెలంగాణలో అతి పెద్ద పండుగగా జరుపుకునేటటువంటి బోనాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఏ రోజుల్లో ఎక్కడెక్కడ బోనాలు సమర్పిస్తారు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బోనాలు అనే పదం భోజనాలు నుండి ఉద్భవించింది. దీని అర్థం భోజనం లేదా నైవేద్యాలు. భక్తులు కృతజ్ఞత మరియు భక్తికి చిహ్నంగా దేవతకు ప్రత్యేక భోజనాన్ని తయారు చేసి సమర్పిస్తారు. ఈ వేడుకలు ఆరోగ్యం, శ్రేయస్సు మరియు చెడు నుంచి రక్షణ కోసం దేవత ఆశీస్సులను కోరుతాయని వారు నమ్ముతారు. బోనం అంటే బియ్యం, బెల్లం, పాలు కలిపి కొత్త ఇత్తడి పాత్రలో గాని మట్టి కుండలో గాని వండి వేప ఆకులు, పసుపు, సింధూరంతో అలంకరించి తయారు చేస్తారు. కుండపైన దీపం వెలిగిస్తారు. దీనిని బోనం జ్యోతి అంటారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఈ బోనాల ఉత్సవాలు 26 జూన్ 2025 గురువారం రోజున తొలి బోనం సమర్పించడంతో ఈ బోనాల ఉత్సవం ప్రారంభమై 24 జూలై 2025 గురువారం తోటి 9వ ఆఖరి బోనం సమర్పించడంతో ఈ బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. 26 జూన్ 2025 గురువారం రోజున మొదటి వేడుక చారిత్రాత్మక గోల్కొండ కోట లోపల ఉన్న శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఈ రోజున ఆషాఢ మాసం ఆధ్యాత్మిక ఆచారాల ప్రారంభాన్ని సూచిస్తూ భక్తులు అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పిస్తారు. ఈ ఆషాఢ సమయంలో ప్రతి ఆదివారం మరియు గురువారం ఆచారాలు నిర్వహిస్తారు. మొత్తం 9 బోనాలను అమ్మవార్లకు సమర్పిస్తారు. 1వ బోనం 26 జూన్ గురువారం రోజున సమర్పిస్తారు. ఈ రోజున గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం బంగారపు బోనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించనున్నారు. 2వ బోనం 29 జూన్ ఆదివారం రోజున, 3వ బోనం 3 జూలై గురువారం రోజున, 4వ బోనం 6 జూలై ఆదివారం రోజున సమర్పిస్తారు. ఇక 5వ బోనం 10 జూలై గురువారం రోజున, 6వ బోనం 13 జూలై ఆదివారం రోజున. ఈ బోనాల ఉత్సవంలో 2వ అతి పెద్ద కార్యక్రమం ఈ రోజునే జరుపుతారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈ బోనాలను నిర్వహిస్తారు. 7వ బోనం 17 జూలై గురువారం రోజున, 8వ బోనం 20 జూలై ఆదివారం రోజున. ఇది చివరి ప్రధాన బోనంగా చెప్పబడుతుంది. దీనిని లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి ఆలయంలో గొప్ప వేడుకగా జరుపుకుంటూ బోనం సమర్పిస్తారు. 9వ బోనం ఆఖరిది. ఇది 24 జూలై గురువారం రోజున సమర్పిస్తారు. దీంతోటి బోనాల పండుగ ముగుస్తుంది. అసలు బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే, పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాస సమయంలో అమ్మవారు తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తుంది. అందుకే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఉత్తమ సమయం. మరొక కథనం ప్రకారం 18వ శతాబ్దంలో జంట నగరాలలో ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాది మంది మరణించారు. ప్లేగు వ్యాధి రాకముందే సైనిక బెటాలియన్ హైదరాబాద్ నుంచి ఉజ్జయినికి తరలి వెళ్ళింది. నగరంలో మహమ్మారి గురించి తెలుసుకుని ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మహంకాళీ దేవిని ప్లేగును చంపమని ప్రార్థించింది. తద్వారా వారు నగరంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దేవత వ్యాధిని చంపి ప్లేగును దూరంగా ఉంచిందని నమ్ముతారు. కాబట్టి బెటాలియన్ నగరానికి తిరిగి వచ్చి ఆమెకు బోనాలు సమర్పించడం ద్వారా నగరంలో మహంకాళీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. అప్పటి నుండి తెలంగాణలో చాలా మంది ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటారు. విన్నారు కదా తెలంగాణ రాష్ట్ర అతి పెద్ద పండుగ అయినటువంటి బోనాల గురించి పూర్తి వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.